హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రియల్మీ నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన రియల్మీ 10 Pro Plus 5G అండ్ రియల్మీలో బ్యాక్ అండ్ చూసుకున్నట్లయితే 9 సిరీస్లో రియల్మీ 9 Pro Plus 5G ఈ రెండింటికి మధ్య వేరియేషన్ ఏముందో చూద్దాం. అలాగే ఈ వీడియోలో రియల్మీ 10 Pro Plus 5G కొనొచ్చా లేదా అన్న క్లారిటీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, ఆల్రెడీ రియల్మీ 10 Pro 5G అండ్ రియల్మీ 9 Pro 5Gకి మధ్య డిఫరెన్స్ ఏందో కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. చూడకపోతే పైన అకౌంట్లో పిన్ చేస్తాను, అక్కడ నుంచి ఒకసారి చెక్ చేయండి. క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రియల్మీ 10 Pro Plus 5Gకి అండ్ రియల్మీ 9 Pro Plus 5Gకి వేరియేషన్ చూసినట్లయితే ఫ్రెండ్స్, మీరు ముందు కొంచెం బ్యాక్కి వెళ్ళినట్లయితే రియల్మీ 9 సిరీస్ లాంచ్ అయినప్పుడు రియల్మీ 9 Pro Plus 5Gకి బాగా హైప్ని అయితే తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఈ రియల్మీ 9 Pro Plusలో మనకి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా సోనీ సెన్సార్తో తీసుకొని వచ్చారు. సోనీ IMX766 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజర్తో ఈ సెన్సార్ అనేది వర్క్ అవుతుంది. మనకి ఇందులో పిక్చర్స్ మనకి నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే వస్తాయి. ఎందుకంటే ఈ సెన్సార్ని మనకి అదర్ బ్రాండ్స్లో పర్చేస్ చేయాలంటే దగ్గర 40,000 రూపాయల వరకు అయితే ప్రైస్ అయితే పెట్టాలి. ఒప్పోలో అయినా వన్ప్లస్లో అయినా మనకి ఫ్లాగ్షిప్ మొబైల్స్లో ఉండే కెమెరాని అయితే ఈ రియల్మీలో మనకి 25,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో అయితే తీసుకొని వచ్చారు. అందుకే ఈ రియల్మీ 9 Pro Plus 5Gకి బాగా హైప్ అయితే వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అది బాగా వర్క్ అయిందని ఇప్పుడు ఈ రియల్మీ 10 Pro Plus 5Gని కూడా బాగా హైప్ అయితే తీసుకొని వచ్చారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న చేంజ్ అయితే చేశారు. 9 Pro Plusలో మనకి కెమెరా డిపార్ట్మెంట్ నుంచి బాగా హైప్ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ 10 Pro Plus 5Gలో కొంచెం చేంజ్ చేసి డిస్ప్లేలో అయితే బాగా చేంజెస్ చేసి ఈ హైప్ని అయితే రియల్మీ మళ్ళీ తీసుకొని వచ్చింది ఈ 10 Pro Plus 5Gలో. అండ్ ముందుగా ఈ రియల్మీ 10 Pro Plus 5Gలో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే. ఎందుకంటే ఈ డిస్ప్లే మనకి కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది. ఒకప్పుడు కర్వ్డ్ స్క్రీన్ మొబైల్ మనం పర్చేస్ చేయాలంటే దగ్గర 35,000 40,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టి కొనాల్సి ఉంటుంది. కానీ ఈ కర్వ్డ్ స్క్రీన్ మొబైల్ మనకి రియల్మీలో అండర్ 25,000లో వీళ్ళైతే తీసుకొని వచ్చారు. అందుకే ఈ రియల్మీ 10 Pro Plus 5Gకి మెయిన్ బాగా హైప్ అనేది ఈ డిస్ప్లే వల్లే వచ్చింది. అండ్ ఈ డిస్ప్లేని వీళ్ళు బాగా హైలైట్ కూడా చేస్తున్నారు. ఈ మొబైల్ పట్టుకుంటే మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది ఒక ప్రీమియం క్వాలిటీ గల మొబైల్ పట్టుకున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ యూజ్ చేస్తున్న మొబైల్ అయితే ఉంటుంది. అలాగే ఈ డిస్ప్లే ప్రొటెక్షన్ చూసినట్లయితే మనకి ఫ్రంట్ సైడ్ మొత్తం మనకి డ్రాగన్ టెలి గ్లాస్ ప్రొటెక్షన్తో ఈ డిస్ప్లే వస్తుంది. అండ్ మనకి లాస్ట్ జనరేషన్ 9 Pro Plus 5Gలో మాత్రం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే డిస్ప్లేలో తీసుకొని వచ్చారు. కానీ ఇందులో కొంచెం చేంజ్ చేసి డ్రాగన్ టెలి గ్లాస్ని అయితే తీసుకొని వచ్చారు. డ్రాగన్ టెలి గ్లాస్ కూడా మనకి గొరిల్లా గ్లాస్కి కాంపిటేటర్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డిస్ప్లే బెజిల్స్ చూసినట్లయితే ఫ్రెండ్స్, డిస్ప్లే చుట్టూతా మనకి బ్లాక్ సైడ్ చిన్ అనేది చాలా తక్కువ అయితే కనిపిస్తుంది. అలాగే డిస్ప్లే మనకి 6.7 inches కర్వ్డ్ AMOLED స్క్రీన్తో వస్తుంది. అండ్ మనకి 120 Hz రిఫ్రెష్ రేట్తో ఈ డిస్ప్లే ఉంటుంది. అండ్ పీక్ బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే 950 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఈ డిస్ప్లేలో ఉంటాయి. మనకి డైరెక్ట్ సన్లైట్లో కూడా మనకి చాలా బ్రైట్గా అయితే డిస్ప్లే ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సన్లైట్లో కూడా. అలాగే HDR10+ సపోర్ట్ కూడా ఈ డిస్ప్లే చేస్తుంది. అండ్ L1 సపోర్ట్ కూడా చేస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవి హెచ్డీలో కూడా ప్లే అవుతాయి. అలాగే మనకి ఈ డిస్ప్లే మనకి ఫ్లిక్కర్ ప్లీజ్ సర్టిఫికేషన్ కూడా పొందింది. అండ్ TUV రియల్ సర్టిఫికేషన్ కూడా పొందింది. TUV రియల్ సర్టిఫికేషన్ అంటే మనకి ఈ డిస్ప్లేలో బ్లూ లైట్ని అయితే చాలా వరకు తగ్గించినట్టు చెప్తున్నారు. ఈ బ్లూ లైట్ వల్ల మనకి ఐ అఫెక్షన్ అనేది అవ్వకుండా ఉండటానికి బ్లూ లైట్ని అయితే తగ్గించారు. అండ్ ఫ్లిక్కర్ ఫ్రీ సర్టిఫికేషన్ పొందిన మొదట మొబైల్ అని కూడా ఈ మొబైల్ని చెప్పుకోవచ్చు. ఇట్లా కొన్ని డిస్ప్లే మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ మొబైల్ని తీసుకొని వచ్చినట్లు అర్థమవుతుంది. అలాగే మిగతా స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మనకి MediaTek Dimensity 1080 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మనకి ఏదైతే రియల్మీ 9 Pro Plusలో MediaTek Dimensity 920 ప్రాసెసర్ ఉందో ఆ ప్రాసెసర్కి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. రెండింటిలో మనకి ఎక్కువ డిఫరెన్స్ అయితే లేదు ఫ్రెండ్స్. మనకి 920లో 2.5 GHz క్లాక్ స్పీడ్తో టాప్ ఉంటే మనకి ఈ 1080లో 2.6 GHz క్లాక్ అయితే పెంచారు. జస్ట్ 0.1 GHz క్లాక్ స్పీడ్ అయితే పెరుగుతుంది. దీనివల్ల మనకి పర్ఫార్మెన్స్ అనేది కొంచెం 920తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. మీరు 920 ప్రాసెసర్ యూస్ చేసి 1080కి వస్తే మీకు డిఫరెన్స్ అయితే అర్థం కాదు. అండ్ గేమింగ్ పరంగా కూడా
మీకు సేమ్ అయితే ఉంటుంది. ఈ 1080 ప్రాసెసర్ మనకి BGMI స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో హ్యాండిల్ చేయగలదు అండ్ అల్ట్రా హెచ్డీలో కూడా హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో మనకి 60 FPSలో హ్యాండిల్ అయితే చేయగలదు. అలాగే మీరు గేమింగ్ కోసమే మీరు ఈ 20,000 బడ్జెట్లో గేమింగ్ కోసమే మీరు మొబైల్ చూస్తుంటే మనకి స్నాప్డ్రాగన్ 778తో కంపేర్ చేస్తే ఈ ప్రాసెసర్ 1080 ప్రాసెసర్ కొద్దిగా అయితే తగ్గుతుంది. మీరు హెవీ గేమింగ్ కోసం ఆడతారు అనుకుంటే ఈ స్నాప్డ్రాగన్ 778 మనకి అండర్ 20K బడ్జెట్లో అయితే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ 1080 ప్రాసెసర్ మనకి హెవీ గేమింగ్ అయితే పనికిరాదు. నార్మల్ డే టు డే యూసేజ్ అప్పుడప్పుడు గేమ్స్ ఆడుకోవడానికి అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. కంప్లీట్గా గేమింగ్ ఆడతాను అనుకుంటే మీరు స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్కి వెళ్ళండి, బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే డిస్ప్లేతో పాటు మనకి బ్యాటరీని కూడా చేంజ్ చేసి మొబైల్లో తీసుకొని వచ్చారు. 9 Pro Plusలో చూసుకున్నట్లయితే 4500 mAh బ్యాటరీ పవర్ అండ్ 60 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. కానీ ఈ 10 Pro Plusలో మనకి 5000 mAh బ్యాటరీ పవర్ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. బాక్స్లో మనకి ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, కానీ 67 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మనకి 0 to 50% దాదాపు 17 మినిట్స్లో 50% ఛార్జ్ అయితే అవుతుంది. అలాగే 0 to 100% దగ్గర మనకి 47 మినిట్స్ అయితే ఫుల్ ఛార్జ్ అవ్వడానికి టైం అయితే పడుతుంది. మీకు 1 అవర్ లోపే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ మనకి ఈ 5000 mAh ఆరామ్సే మనకి 1 ఫుల్ వర్కింగ్ డే అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనకి ఇందులో 1080 ప్రాసెసర్ మనకి 6nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్, ఆరామ్సే 1 డే అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఈ మొబైల్ బ్యాటరీ కొంచెం పెంచి తీసుకొని వచ్చిన ఈ మొబైల్ మనకి చాలా స్లిమ్ అయితే ఉంటుంది. అండ్ ఈ మొబైల్ వెయిట్ కూడా మనకి జస్ట్ 173 grams వెయిట్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఒకటే ఒక చేంజ్ అయితే ఉంటుంది. మనకి 2 MP మ్యాక్రో కెమెరా, 8 MP వైడ్ యాంగిల్ అండ్ ఫ్రంట్ సెల్ఫీ కూడా 16 MP ఉంటుంది. అండ్ రియల్మీ 9 Pro Plusలో కూడా సేమ్ కెమెరాస్తో అయితే ఉంటుంది. అండ్ మెయిన్ కెమెరా ఒకటే ఇందులో అయితే చేంజ్ చేశారు. మనకి 10 Pro Plusలో 108 MP కెమెరాని అయితే తీసుకొని వచ్చారు. ఈ సెన్సార్ మనకి శాంసంగ్ సెన్సార్తో తీసుకొని వచ్చారు. లాస్ట్ టైం మనకి మెయిన్ కెమెరా 50 MP అయిన సోనీ సెన్సార్తో తీసుకొని వచ్చారు. సోనీ IMX766 సెన్సార్తో వస్తుంది. ఈ సెన్సార్ మనకి ఫ్లాగ్షిప్ కెమెరా అని కూడా చెప్పుకోవచ్చు. మనకి అదర్ బ్రాండ్స్లో చూసినట్లయితే ఫ్లాగ్షిప్ మోడల్స్లో ఉంటుంది. దగ్గర 40,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టాలి ఈ కెమెరా కావాలంటే. మనకి జస్ట్ వీళ్ళు 25,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లోనే ఈ కెమెరాని తీసుకొని వచ్చారు. అందుకే అప్పుడు అంత హైప్ కూడా వచ్చింది. ఆ మెయిన్ కెమెరా 50 MP అయినా చాలా మంచి పర్ఫార్మెన్స్ అనేది చేస్తుంది. కానీ ఇందులో మనకి ఆ సెన్సార్ని అయితే తీసేయడం జరిగింది. ఉంటే ఇంకా బాగుండేది. ఆ సెన్సార్ని తీసేసి 108 MP అయితే తీసుకొని వచ్చారు. ఓవరాల్గా రియల్మీ 9 Pro Plusతో కంపేర్ చేసుకుంటే కెమెరాతో మనం కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080 30 FPSలో వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. అండ్ బ్యాక్ కెమెరా మెయిన్ కెమెరా యూస్ చేసి మనకి రెండింటిలోనూ 4K వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. దీంట్లో ఎటువంటి చేంజెస్ అయితే చేయలేదు. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్తో UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. ఈ మొబైల్లో మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. బేస్ వేరియంట్ 6GB 128GB అండ్ హైయర్ వేరియంట్ 8GB 128GB. అలాగే ఈ మొబైల్ మనకి డ్యూయల్ 5G సపోర్ట్ కూడా చేస్తుంది. అంటే 2 సిమ్స్ మనకి ఎట్ ఏ టైం 5G అయితే వర్క్ అవుతాయి. అండ్ 5G బ్యాండ్స్ విషయానికి వస్తే మనకి ఈ మొబైల్ 12 5G బ్యాండ్స్ని అయితే సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న 5G బ్యాండ్స్ అన్నీ కూడా సపోర్ట్ అయితే చేస్తాయి. అలాగే సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఈ మొబైల్ Android 13 మీద రన్ అవుతుంది, బేస్డ్ ఆన్ Realme UI 4.0. అలాగే ఈ మొబైల్లో ఉన్న మైనస్ల గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మనకి డబల్ సిమ్ స్లాట్తో వస్తుంది. SD కార్డ్ యూజ్ చేయడానికి ఆప్షన్ అయితే ఉండదు. మీరు కనుక మీ మెమొరీని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే OTG పెన్ డ్రైవ్స్ ద్వారా మీ మెమొరీ అనేది ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. ఇది ఒక పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇయర్ ఫోన్ జాక్ను కూడా ఈ మొబైల్లో తీసేయటం అయితే జరిగింది. ఇయర్ ఫోన్ జాక్ అనేది ఈ మొబైల్లో ఉండదు. ఛార్జింగ్ పోర్ట్ని మీరు ఇయర్ ఫోన్ జాక్ కన్వర్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక పెద్ద మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మొబైల్ ఈ నెల 14న ఫస్ట్ సేల్ ఫ్లిప్కార్ట్లో అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ఫస్ట్ సేల్లో మనకి ఇంట్రడక్షన్ ఆఫర్ కింద 1000 రూపీస్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అండ్ ఈ మొబైల్ లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అండ్ ఇంక ఈ మొబైల్ కొనొచ్చా కొనకూడదా అన్న దాని గురించి మాట్లాడుకుంటే మీ ప్రైస్ 25,000 రూపాయలు అయితే ఈ మొబైల్ ఒక ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీరు హెవీ గేమింగ్ కోసమే మీరు మొబైల్ కొనాలి అనుకుంటే ఈ మొబైల్ని అయితే స్కిప్ చేయండి. మీకు నార్మల్ డే టు డే యూసేజ్లో అండ్ అప్పుడప్పుడు గేమ్స్ ఆడుకోవడానికి అండ్
మంచి పిక్చర్స్ మంచి వీడియో రికార్డింగ్ చేసుకోవడానికి అయితే ఈ మొబైల్ వర్క్ అవుతుంది. హెవీ గేమింగ్ అయితే పనికిరాదు, ఇది అయితే మైండ్లో పెట్టుకోండి. అలాగే ఈ మొబైల్ యూస్ చేస్తుంటే మీకు ఫ్లాగ్షిప్ మొబైల్ యూస్ చేస్తున్న ఫీలింగ్ ఖచ్చితంగా అయితే వస్తుంది, ఇదైతే నేను గట్టిగా చెప్తాను. అండ్ ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ అయితే చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ నేను చేయడానికి నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.